హాయ్ మా. టుడే మన టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. మనందరికీ తెలుసు టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో కెమికల్ రియాక్షన్స్ అనేవి మనకి 4 టైప్స్ ఉంటాయమ్మా. అవేంటంటే ఒకటి సంయోగచర్య అంటే ఏంటి? కాంబినేషన్ రియాక్షన్. నెక్స్ట్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటే వియోగచర్య. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే స్థానభ్రంశ చర్య. థర్డ్ వన్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ద్వంద్వ స్థాన భ్రంశం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కాంబినేషన్ రియాక్షన్లో మస్ట్ అండ్ షుడ్గా టూ ఆర్ 4 ఓకేనా ఎన్నైనా ఉండొచ్చు. ఆ సబ్స్టెన్సెస్ అన్నీ కలిపి ఒకే ఒక ప్రొడక్టెంట్ రావాలి. ఇది మస్ట్. ప్రొడక్ట్ అనేది ఒకటే ఉండాలి. అలా ఉంటే అది కాంబినేషన్ రియాక్షన్ అవుతుంది. మన టెక్స్ట్ బుక్లో వాడు కాంబినేషన్ రియాక్షన్ సంయోగ చర్యలో భాగంగా 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అవేంటంటే చూడండి, మీథేన్ అనే గ్యాస్ని తీసుకొని ఆక్సిజన్ సమక్షంలో మండించాడు. ఓకేనా. అప్పుడు ఏమైంది? కార్బన్ డైఆక్సైడ్ వాయువు రెండు కూడా సెపరేట్ అయ్యాయి. కార్బన్ డైఆక్సైడ్ సెపరేట్ అయ్యి H2O అనేది నీటి ఆవిరిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రియాక్షన్ మనకి కాంబినేషన్ రియాక్షన్కి ఎగ్జాంపులా అంటే ఖచ్చితంగా కాదు. ఓకేనా. బట్ ఇది ఇక్కడ ఎందుకు మనకి ఇంట్రడ్యూస్ చేశాడు అంటే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే ఉష్ణ మోచక చర్య ఇంకా ఉష్ణ గ్రాహక చర్య. ఓకేనా. ఎండోథెర్మిక్, ఎక్సోథెర్మిక్. ఈ విధంగా ఈ 2 కాన్సెప్ట్స్ని కూడా వాడు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు కాబట్టి ఇక్కడ మనకి దాని గురించి చెప్పాడు. అలాగే వియోగచర్య దగ్గరికి వచ్చేసరికి ఒకే ఒక సబ్స్టెన్స్ తీసుకొని దాన్ని 3 రకాలుగా వియోగం చెందించవచ్చు. 1 ఉష్ణం ద్వారా, 2 సన్లైట్ యూజ్ చేసి వియోగం చెందించవచ్చు, 3 ఎలక్ట్రోలైసిస్ విద్యుత్ విశ్లేషణ చేసి కూడా మనము సపరేట్ చేయొచ్చు. ఈ 3 విధాలుగా కూడా సపరేట్ చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ ఏం చేశాడంటే ఫెర్రస్ సల్ఫేట్ FeSO4ని తీసుకుని వేడి చేస్తే ఫెర్రిక్ ఆక్సైడ్ వచ్చింది. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ 3 సబ్స్టాన్సెస్ అనేవి వివిధ స్టేట్లో ఉండేటువంటి ఆ 3 సబ్స్టాన్సెస్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక్కడ తీసుకునే రియాక్టెంట్ ఒకటే బట్ ప్రొడక్ట్స్ 3 వచ్చాయి. ఇలా ఉంటే ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ని ఏమంటామమ్మా? డీకంపోజిషన్ రియాక్షన్. అలాగే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే లెడ్ నైట్రేట్ PbNO3. ఈ లెడ్ నైట్రేట్ని తీసుకొని వేడి చేస్తే ఏమొస్తుంది? లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఆక్సిజన్. ఇలా 3 సబ్స్టెన్సెస్ అనేవి సెపరేట్ అవుతాయి. ఒక పదార్థం తీసుకొని వేడి చేస్తే 2 లేదా 3 రకాలుగా విడిపోయిందంటే 2 లేదా 3 పదార్థాలుగా విడిపోతే అది వియోగచర్య అని మనం చెప్పుకున్నాం. ఇది ఉష్ణం వల్ల జరిగింది కాబట్టి ఉష్ణ వియోగచర్య అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మనకి నీటి విద్యుత్ విశ్లేషణ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. దీంట్లో ఏంటంటే ఇది విద్యుత్తును ఉపయోగించి చేసే వియోగ చర్య. మరి ఇక్కడ దేన్ని వియోగం చెందిస్తున్నాము అంటే నీటిని వియోగం చెందిస్తున్నాము. నీరు అనేది H2O ఫార్మేట్లో ఉంటుంది. ఈ H2Oని మనము విద్యుత్ పంపించి H+ అయాన్లుగాను OH- అయాన్లుగాను మనం సెపరేట్ చేస్తున్నాం అనమాట. H+ అయాన్లుగాను OH- అయాన్లుగాను మనము సెపరేట్ చేస్తున్నాం. సో ఇది నీటి విద్యుత్ విశ్లేషణ ద్వారా జరిగే విద్యుత్ ద్వారా జరిగే వియోగచర్యగా చెప్పవచ్చు. అదేవిధంగా సిల్వర్ క్లోరైడ్ అండ్ సిల్వర్ బ్రోమైడ్ ఈ రెండింటిని కూడా సూర్యకాంతి సమక్షంలో, సన్లైట్ సమక్షంలో మనము సెపరేట్ చేస్తే ఏమవుతుందంటే సిల్వర్గా సెపరేట్ అయ్యి అక్కడ మిగతా ఉండే సబ్స్టాన్స్ ఏదైతే క్లోరిన్ ఆర్ బ్రోమిన్ ఉందో అవి సెపరేట్గా విడిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ వియోగం దేనివల్ల జరిగింది? సూర్యకాంతి వల్ల జరిగింది. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు? కాంతి వియోగ చర్యగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ రకమైన కాంతి వియోగ చర్య ద్వారా AgBr, AgCr ఓకేనా, దీన్ని సపరేట్ చేసాం కదా. ఈ 2 చర్యల్ని కూడా ఫోటోగ్రఫీ ఫిల్మ్లలో ఉపయోగిస్తారనమాట. ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తారు. నలుపు తెలుపు ఫోటోగ్రఫీస్ ఉంటాయి కదా, వాటిల్లో ఈ 2 చర్యల్ని కూడా ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ స్థానభ్రంశ చర్య అంటే డిస్ప్లేస్మెంట్ అనమాట. ఓకేనా.
టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ తీసుకోవచ్చు. తీసుకుని వాటిని చర్య చెందిస్తే వాటి యొక్క ప్లేసులు అనేవి సెపరేట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సారీ, టూ ఆర్ మోర్ కాదు, ఒక్క సబ్స్టాన్సే ఇంకొక సబ్స్టాన్స్ని తొలగించేసి దాని ప్లేస్లో ఇది కూర్చుంటుంది. అది దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే రియాక్టివిటీ. ఓకేనా, ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ బేస్ చేసుకుని ఈ రసాయన ఈ డిస్ప్లేస్మెంట్ చర్యలు అనేవి జరుగుతాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఫెర్రస్ని కాపర్ సల్ఫేట్తో చర్య జరిపిస్తే కాపర్ని డిస్ప్లేస్ చేసి అక్కడ ఫెర్రస్ వచ్చి కూర్చుంది. చూడండి, కాపర్ సల్ఫేట్ రియాక్టెంట్స్లో కాపర్ సల్ఫేట్ ఉంది, ప్రోడక్ట్కి వచ్చేసరికి ఫెర్రస్ సల్ఫేట్గా మారింది. అంటే ఇక్కడ రియాక్టివిటీ అనేది కాపర్ కంటే ఫెర్రస్కి ఎక్కువ. అందువల్ల ఇక్కడ కాపర్ని తొలగించే శక్తి ఫెర్రస్కి వచ్చింది. ఓకేనా, ఇలా ఒక సబ్స్టాన్స్ని తొలగించి దాని ప్లేస్లో వేరేది వస్తే అది స్థానభ్రంశ చర్య, డిస్ప్లేస్మెంట్. సేమ్ ఇలాగే డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే రెండు పదార్థాలు కూడా ఒకదాన్ని విడిచి ఇంకొకటి వేరు సబ్స్టాన్సెస్తో జతకూడాలి. ఓకే, ఇక్కడ డబల్ డిస్ప్లేస్మెంట్కి ఎగ్జాంపుల్గా మనకి సోడియం సల్ఫేటు, బేరియం క్లోరైడ్ ఇచ్చాడు. ఓకేనా, ఈ రెండింటికి మధ్య చర్య జరిపితే బేరియం అనేది సల్ఫర్తో జతకూడింది, సోడియం అనేది క్లోరిన్తో జతకూడింది. ఓకేనా, అంటే బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్ ఏర్పడింది. అంటే ఇక్కడ ఏమైంది, సాల్ట్ అనేది ఏర్పడింది. ఓకేనా, ఇక్కడ NaCl అనేది లవణం కదమ్మా, మనం జనరల్గా సాధారణ ఉప్పు అని చెప్పుకుంటాం. ఇందులో ఒక అవక్షేపం అనేది ఏర్పడుతుంది. ఓకేనా, అంటే ప్రెసిపిటేషన్ అనేది ఏర్పడుతుంది. మనం జనరల్గా ప్రెసిపిటేషన్ అనేసరికి లవణాలు స్ఫటిక రూపంలో ఉంటాయి, సో ప్రెసిపిటేషన్ కన్ఫామ్గా NaCl అవుతుంది అని మనమే కన్ఫర్మ్ చేసేస్తాం. కానీ ఇక్కడ వాడిచ్చిన ఎగ్జాంపుల్లో NaCl అనేది జలద్రావణంగా ఉంది. ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉన్నది ఏంటి, బేరియం సల్ఫేట్. సో ఇక్కడ అవక్షేపం ఏది అవ్వాలి, బేరియం సల్ఫేట్ ఇక్కడ అవక్షేపం అవ్వాలి. ఓకేనా, ఇది ఒక తెల్లని అవక్షేపం అనమాట. ఈ విధంగా డబుల్ డిస్ప్లేస్మెంట్ చర్యల్లో ఎక్కడైతే మనకి తెల్లని అవక్షేపం అనేది ఏర్పడుతుందో అటువంటి చర్యల్ని అవక్షేప చర్యలు అంటారు. ఓకేనా, ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటాము. ఓకే, ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఇది ఒక మంచి టాపిక్ అనమాట, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. దీని గురించి ఇన్ డెప్త్గా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.